హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ 33. ఆ రోజు అన్ని ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని అలసిపోయి నిద్రపోయింది సుహ. మరుసటి రోజు 4 గంటలకే లేచి ముందుగా సుహ ఫ్రెష్ అయ్యి పని వాళ్ళందరితో ఇల్లంతా మూల మూల కూడా శుభ్రం చేయించి ఇంటికి అంతా లైటింగ్ ఇంకా గుమ్మాలకి మామిడి తోరణాలు బంతిపూల తోరణాలు కట్టించి ఇంటి ముందు వర్కర్స్తో మంచి రంగవల్లులు వేయించి తను మాత్రం హాల్లో దేవుడి పూజా మందిరం ముందు రంగవల్లులు వేసింది. ఇక పూజ చేసే స్థలంలో అమ్మవారిని పెట్టి అమ్మవారిని చక్కగా అలంకరించి ఆ తర్వాత నైవేద్యాలన్నీ ప్రతి ఒక్కటి కూడా ఎవ్వరి హెల్ప్ లేకుండా ఒక్కతే చేసేసింది. నైవేద్యాలు కంప్లీట్ అయ్యాక పూజకు అవసరమైనవి అన్నీ కూడా పూజ జరిగే ప్లేస్లో సర్దేసి ఆ తర్వాత తను చెమటకి తడిసిపోవడంతో మళ్ళీ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. సుహ మళ్ళీ ఫ్రెష్ అయ్యి తన పట్టు చీర కట్టుకుంటూ విశ్వాకి పట్టు పంచె ఇంకా వైట్ కలర్ షర్ట్ తీసి పెట్టింది. సుహ రెడీ అవ్వడంలో శ్యామ హెల్ప్ చేస్తే విశ్వ రెడీ అయ్యి అప్పుడే కిందికి వచ్చాడు. మొదటిసారి అతడు ఇల్లు అలా అలంకరించడం చూసి చిన్న నవ్వు వచ్చి చేరింది అతడి పెదాలపైన. ఎప్పుడూ ఆ ఇల్లు రక్తంతో తడవడమే తప్ప ఇలాంటి పూజలు ఎప్పుడూ చేయలేదు. అసలు దేవుడంటేనే నమ్మకం లేదు కదా సార్ గారికి. కానీ ఇప్పుడు భార్య కోసం ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. తన కోసం ఇదేంటి, ఏదైనా చేయగలడు విశ్వ. సుహ మెరూన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ పట్టు శారీలో మహాలక్ష్మిలా వెలుగుతూ ఉంటే భార్యని చూసి సంబరపడిపోయాడు విశ్వ. పైగా బంగారు ఆభరణాలతో నిండుగా తయారైంది సుహావి పాప. వీళ్ళు రెడీ అయ్యేలోపు భైరవ్ వీళ్ళు పంతులు గారిని తీసుకొని వచ్చేశాడు. కరెక్ట్గా ఆ టైంకి సునంద గారు గిరిధర్ కూడా ఇంకా ప్రణవ్ ఇంట్లోకి వచ్చారు. సునంద గిరిధర్ గారు కొడుకు కోడల్ని అలా చూసి మురిసిపోతూ ఉంటే ప్రణవ్కి మాత్రం ఎక్కడ లేని బీపీ మొదలవుతుంది విశ్వని సుహాని అలా చూసి. నీ పక్కన ఉండాల్సింది నేను సుహ, కానీ వాడు ఉండడం నాకు నచ్చలేదు అని కోపాన్ని కష్టంగా దిగమింగుకొని ఫేస్ని నార్మల్గా పెట్టుకోవడానికి చాలా ట్రై చేస్తూ హాయ్ అన్నయ్య, హాయ్ సుహ అని వెళ్ళి ఒక సోఫాలో కూర్చున్నాడు. ప్రణవ్ వచ్చినప్పటి నుండి కూడా శ్యామ అతడి ఫేస్లోని భావాలని చూస్తూ వీడిని ఎప్పుడు చూసినా నాకు నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ వస్తుంటాయి, వీడేంటో నాకు నచ్చలేదు, మా అక్కకి ఎక్కడ పని లేదు, వీడిని ఎందుకు రమ్మని పిలిచింది, ఈ ఫంక్షన్కి వీడు వచ్చి పూజ చేస్తాడా ఏంటి అని ప్రణవ్ని 4 బూతులు కచ్చగా తన మనసులో తిట్టుకొని సుహాకి హెల్ప్ చేయడంలో పడిపోయింది. మన శ్యామ పాపకి కూడా సుహ మంచి పట్టుచీర తీసుకురావడంతో అదే కట్టుకొని రెడీ అవుతుంది శ్యామ. భైరవ్ని కూడా పంచా షర్ట్ వేసుకోవాలని సుహ పట్టడంతో అతడు కూడా అదే వేర్ చేస్తాడు. విశ్వ భార్యని కళ్ళ నిండా చూసుకుంటూ ఉంటే భైరవ్ మరదల్కి చిన్నగా సైట్ కొట్టుకుంటూ ఉంటాడు తనని అలా చీరలో చూసి మెస్మరైజ్ అవుతూ. అమ్మ, పూజకి అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి, ఇక పూజ మొదలు పెడదామని పంతులు గారు అనేసరికి అన్ని సిద్ధంగానే ఉన్నాయి పంతులు గారు అని చెప్తుంది సుహ. అలాగే తల్లి, మీ దంపతులు ఇద్దరు పీటల మీద కూర్చోండి అనేసరికి విశ్వ సుహ ఇద్దరు కలిసి పీటలపై కూర్చున్నాక పంతులు గారు గణపతి పూజతో మొదలుపెట్టి వరలక్ష్మి పూజ నిర్విరామంగా 2 గంటల పాటు చేస్తారు. పంతులు గారు చెప్పినట్టు చేసుకుపోతూ ఉంటుంది సుహ, తనతో పాటు విశ్వ. పూజ మొత్తం పూర్తయ్యాక అమ్మవారికి తాంబూలం నైవేద్యాలు ఇంకా తను పెట్టాల్సినవన్నీ సమర్పిస్తుంది సుహ. పూజ 3 గంటల పాటు చాలా బాగా జరగడంతో అందరికీ సంతోషంగా అనిపిస్తుంది. పూజ మొత్తం పూర్తయ్యాక సుహ విశ్వ చేతిలో అక్షంతలు పెట్టి విశ్వ కాళ్ళకి నమస్కరించి అతడి ఆశీర్వాదం తీసుకుంటుంది. సుహ విశ్వ సంతోషాన్ని చూసి ప్రణవ్ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాడు. సుహ ఆ తర్వాత అత్తామామల ఆశీర్వాదం కూడా తీసుకొని పూజ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ ముగించుకొని ఆ రోజు తనే అందరికీ స్వయంగా భోజనాలు వడ్డిస్తుంది. సుహ వడ్డిస్తుంటే బేబీ, మెయిడ్స్ వడ్డిస్తారు కదా, నువ్వు కూడా తిను అన్నాడు విశ్వ. లేదు విశ్వ, నేను అందరూ తిన్నాక తింటాను అని మెయిడ్స్తో సహా గార్డ్స్కి కూడా ఆ రోజు తనే కడుపు నిండా భోజనం పెట్టి సాయంత్రం వరకు అందరూ తిన్నాక మళ్ళీ ఫ్రెష్ అవుతుంది సుహ. సుహ తినలేదు అని విశ్వ కూడా అలానే తినకుండా ఉంటాడు. వాళ్ళిద్దరినీ అలా చూసి ముద్ద దిగకుండా ఉంటే ఏదో తిన్నాను అంటే తిన్నాను అన్నట్టు తిన్నాడు ప్రణవ్. ఇక ఈవినింగ్ టైంలో సుహ విశ్వ ఇద్దరూ కలిసే భోజనం చేశారు. పూజ ఏ ఆటంకాలు లేకుండా చాలా బాగా జరగడంతో సుహ సంతోషంగా ఫీల్ అయ్యింది. సునంద గిరిధర్ గారు ఇక చీకటి అవ్వడంతో ఇంటికి వెళ్తాం అన్నారు. ఒక్కరోజు కూడా కొడుకు ఇంట్లో ఉండరా మమ్మీ మీరు అన్నాడు విశ్వ.
నువ్వు నీ డాన్ పనులన్నీ మానేసి ఆఫీస్ చూసుకోమన్నది. అప్పుడు మీ ఇంట్లో ఏంట్రా, అందరం కలిసి ఒకే చోట ఉందాం అన్నారు సునంద గారు. ఓకే మమ్మీ, బాయ్. టైం అవుతుంది అనుకుంటా, మీరు ఇక వెళ్ళండి అన్నాడు విశ్వ ఆ మాట వినగానే. ఈడియట్, ఇంతలోనే మాట మార్చేసావేంట్రా? అంటే మేము వద్దు కానీ నీ పనులైతే మానుకోను అంటావు, అంతేనా అన్నారు సునంద గారు. మీకు తెలిసిందే కదా మమ్మీ, ఇందులోకి వెళ్ళడమే తప్ప వెనక్కి రావడం ఉండదు, ఇక ఇంతే అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ప్రణవ్ వీళ్ళెవరికీ కనబడకుండా ఆ ఇంట్లో ఒకరిని కలిశాడు. వాళ్ళ చేతిలో ఒక ప్యాకెట్ పెట్టి మళ్ళీ ఏమీ తెలియనట్టు విశ్వ వాళ్ళ దగ్గరికి వచ్చి, బాయ్ అన్నయ్య, బాయ్ సుహా అని కారులో కూర్చోవడంతో సునంద గిరిధర్ గారు సుహాకి జాగ్రత్తలు చెప్పి వాళ్ళు కూడా కారులో కూర్చున్నాక అక్కడి నుండి బయలుదేరింది కార్ వాళ్ళ ఇంటికి. ఇంకా కొన్ని రోజులే సుహా నువ్వు వాడితో ఉండేది, అప్పటి వరకు ఓపిక పడతా, కరెక్ట్ టైం దొరకగానే వాడిని వేసేసి నిన్ను నాతో పాటు తీసుకెళ్ళి నా కోటకి నిన్ను రాణిని చేస్తా అని తన మనసులోనే క్రూరంగా నవ్వుకుంటాడు ప్రణవ్. చిన్న కొడుకు అలాంటి నీచుడు అని తెలియని సునంద గారు, మీ అన్న వదిన చూసావా ఎంత చక్కగా ఉన్నారో, నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావురా? నువ్వు చేసుకుంటే అయినా చిన్న కోడలు నా ఇంట్లో ఉంటుందనుకుంటే నువ్వు పెళ్లి మాట ఎత్తట్లేదు అని అన్నారు సునంద. నేను ప్రేమించిన అమ్మాయిని నీకు పెద్ద కొడుకు పెళ్లి చేసుకున్నాడమ్మా, లేకపోతే సుహా నా భార్యగా మన ఇంట్లో నీ కోడలిగా ఉండేది. కానీ ఇప్పుడు వాడి భార్యగా వాడి దగ్గర ఉండడం నాకేం మాత్రం నచ్చట్లేదు. తనని తీసుకువచ్చి మన ఇంట్లో పెట్టే బాధ్యత నాది అని అనుకున్నాడు ప్రణవ్ అతడి మనసులో. ఇక అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయాక సుహా బాగా టైర్డ్ అవ్వడంతో తన రూమ్లోకి వెళ్ళి డ్రెస్ మార్చుకొని బెడ్ మీద వాలింది. కరెక్ట్గా 2-3 రోజుల నుండి సరిగ్గా నిద్రపోకుండా చాలా వర్క్ చేస్తున్న సుహాని చూసిన విశ్వ ఆమె అలా పడుకోగానే ఆమె కాళ్ళు అతడి ఒడిలో పెట్టుకొని సున్నితంగా ఆమె పాదాలను నొక్కడం స్టార్ట్ చేశాడు విశ్వ. తన పాదాల మీద విశ్వ చేతుల స్పర్శ తెలిసి, కిల్లర్ ఏం చేస్తున్నావు అని అడిగింది సుహ. 2-3 రోజుల నుండి పైనికి కిందికి బయటికి ఇంట్లోకి ఒక్కటే తిరుగుతున్నావు, అలసిపోయి ఉంటావు కదా బేబీ, నువ్వు పడుకో, ఏం కాదు కానీ అంటూ సుహాని పడుకోమని చెప్పి తను గాఢ నిద్రలోకి వెళ్ళే వరకు తన కాళ్ళని నొక్కుతూనే ఉంటాడు విశ్వ. ఆమె నిద్రపోయాక ఆమెను సరిగ్గా పడుకోబెట్టి ఆమెకి బ్లాంకెట్ కప్పి సుహా నుదుట ముద్దు పెట్టుకొని అతడికి ఆఫీస్ వర్క్ ఉండడంతో ల్యాప్టాప్ ముందు పెట్టుకొని సుహా పక్కన కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. మధ్యరాత్రి దాహం అవ్వడంతో నిద్రలేచిన సుహా ఇంకా వర్క్ చేసుకుంటూ ఉన్న విశ్వని చూసి, ఏంటి కిల్లర్ ఇది, ఇంకా వర్క్ చేసుకుంటున్నావా అని టైం చూసింది తన మొబైల్లో. టైం 3 గంటలు అవ్వడంతో, ఏంటి కిల్లర్, తెల్లారే వరకు ఇలా వర్క్ చేస్తూ ఉంటారా ఎవరైనా, పడుకోవా నువ్వు అసలు అంటూ తను కొన్ని వాటర్ తాగి వెళ్ళి విశ్వ పక్కన కూర్చుంటుంది. సుహా కూడా నిద్ర లేవడంతో అతడి వర్క్ కంప్లీట్ చేసి ల్యాప్టాప్ పక్కన పెట్టి ఆమెని ఒడిలోకి తీసుకొని, పడుకో బేబీ అన్నాడు. నువ్వు కూడా పడుకో, నిద్ర రావట్లేదా నీకు అసలు, నిన్నంతా పూజలో కూర్చున్నావు, పైగా రాత్రంతా నిద్ర లేకుండా ఎలా ఉంటావు, నువ్వు కూడా పడుకో అని సుహా బెడ్ మీద పడుకొని విశ్వ కోసం చేతిలో చాచింది. విశ్వ చిన్నగా నవ్వుతూ సుహాని హత్తుకొని పడుకున్నాడు. విశ్వ పడుకున్నాక అతడికి జో కొడుతూ కిల్లర్ అని పిలిచింది నెమ్మదిగా. హా బేబీ, ఇలా ఇలా మన బేబీకి ఎప్పుడు జో కొడతాను, అసలు ఎప్పుడు వస్తారో ఏంటో మన బేబీస్ అంది. వస్తారులే బేబీ, ఊరికే తొందరపడితే ఎలా, వాటి గురించి ఆలోచించడం మానేసి పడుకో అని సుహాతలని అతడి ఎదకి అదుముకొని పడుకున్నాడు విశ్వ. నైట్ అంతా వర్క్ చేస్తూ ఉండడంతో ఆ రోజు కాస్త లేట్గానే నిద్రలేచాడు విశ్వ. అప్పటికే సుహా లేచి పూజ కంప్లీట్ చేసుకొని విశ్వ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అతడితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయాలి అని. విశ్వ లేటుగా లేచి రెడీ అయ్యి కిందికి వచ్చాడు. అప్పటికే శ్యామ సుహ ఇద్దరూ ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు. ఓయ్ రాక్షసి, ఫీవర్ తగ్గిందా అని అడిగాడు విశ్వ. తగ్గింది కిల్లర్ సార్ అని విశ్వాకి సుహాకి బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తూ ఉంటుంది శ్యామ. అదేంటి బేబీ, నువ్వు కూడా ఇంకా తినలేదా, నా కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నావా అన్నాడు. నా కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నావా అన్నాడు విశ్వ సుహాని చూస్తూ. నీతో కలిసి తినాలి అనిపించింది, అందుకే ఆగాను కిల్లర్
అని విశ్వతో కలిసి టిఫిన్ పూర్తి చేసింది. అప్పుడే బాయ్ మీకోసం ఏదో పార్సల్ వచ్చింది అని ఒక పెద్ద బాక్స్ తీసుకువచ్చాడు భైరవ్ ఇంట్లోకి. అదేంటో విశ్వాకి తెలుసు కాబట్టి ఇలా ఇవ్వు భైరవ్ అని ఆ బాక్స్ తీసుకొచ్చి సుహా చేతిలో పెట్టాడు విశ్వ. ఏంటి కిల్లర్ ఇది అని అడిగింది సుహ అయోమయంగా సోఫాలో కూర్చుంటూ. ఓపెన్ చేయి బేబీ నీకే తెలుస్తుంది అని సుహ పక్కనే కూర్చున్నాడు విశ్వ. అందులో ఏముందో తెలుసుకోవాలి అని ఆత్రంగా బాక్స్ ఓపెన్ చేసి చూసింది సుహ. అందులో ముందుగా అచ్చమైన బంగారం మెల్ట్ చేసిన గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ శారీని చూసి ఆశ్చర్యపోయింది సుహ. వావ్ కిల్లర్ సూపర్గా ఉంది అంటూ ఆ బాక్స్లో ఉన్న ఇంకో బాక్స్ ఓపెన్ చేస్తే అందులో ఒక అరుదైన డైమండ్తో తయారు చేయబడిన డైమండ్ జ్యువెలరీ ఉంటుంది. అందులో ఆడవాళ్ళు ధరించే ప్రతి ఒక్క ఆభరణం కూడా ఉంటుంది. ముక్కు పుడక, చెవు కమ్మలు, మాటీలు, పాపడ బిళ్ళ, చోకర్, నెక్లెస్, హారం, వడ్డానం, గాజులు, వంకీలు ఇలా ప్రతి ఒక్కటి అన్నమాట. అవన్నీ తడుముతూ కిల్లర్ చాలా బాగున్నాయి తెలుసా అంది సుహ. ఆమె కళ్ళల్లో ఆనందాన్ని చూసిన విశ్వకి అతడికి కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఆమె కోసం 1 మంత్ నుండే ఆ శారీ ఇంకా జ్యువెలరీ రెడీ చేయమని చెప్పాడు. ఎందుకంటే ఇంకో 10 డేస్లో సుహ విశ్వాల 1 ఇయర్ మ్యారేజ్ యానివర్సరీ ఉంది. ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి సుహాకి అది గిఫ్ట్గా ఇవ్వాలి అని ఎంతో ప్రేమగా చేయించాడు విశ్వ. అవి సుహాకి ఇంకా ఎక్కువగా నచ్చడంతో చాలా హ్యాపీగా అనిపించింది అతడికి. నీకు నచ్చాయి కదా బేబీ అని అడిగాడు విశ్వ. మామూలుగా కాదు కిల్లర్, పిచ్చి పిచ్చిగా నచ్చేశాయి. చాలా థ్యాంక్ యూ కిల్లర్ అని అందరి ముందే విశ్వని హత్తుకుంది సుహ. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. అలాగే మీకు నా స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ. బాయ్.